నమస్కారం. మాధవి పాకశాలకి స్వాగతం. ఇంతకుముందు వీడియోలో మనం మునగాకు యొక్క ఔషధ గుణాల గురించి తెలుసుకున్నాం కదా. అలాగే జొన్నలు కూడా ఒక చిరుధాన్యం. దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది. ఇటు చిరుధాన్యాల మేలు, అటు మునగాకు యొక్క ఔషధ గుణాలు మేళవించినటువంటి వంటకం ఇది. ఈ మునగాకు జొన్న రొట్టెలు ఇప్పుడు మనం తయారు చేద్దాం. తయారీ విధానానికి కావలసినటువంటి పదార్థాలు: ఇప్పుడు ఒక బౌల్లో శుభ్రంగా కడిగి సన్నగా తరిగినటువంటి మునగాకు, సొరకాయ తురుము, ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్టు, పసుపు, రుచికి తగినంత ఉప్పు, వేయించిన వేరుశనగ పప్పుల పొడి అన్నీ వేసి ఈ మిశ్రమాన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్నాము. ఇప్పుడు దీంట్లో జొన్నపిండి వేసి కలుపుకుందాము. మనం సొరకాయ తురుము వేసాం కాబట్టి వాటర్ కంటెంట్ అనేది దీంట్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిండి ముద్దకి రొట్టెల పిండి తయారు చేసుకోవడానికి నీళ్లు తక్కువగా పడతాయి. ఇప్పుడు దీంట్లో గోరువెచ్చటి నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి ముద్ద తయారు చేసుకుందాము. పిండి ముద్ద రెడీ అయింది. ఇప్పుడు వీటిని రొట్టెల్లాగా ఒత్తుకుందాము. ఒక తడి క్లాత్ తీసుకొని తడి క్లాత్ మీద రొట్టెలు చేసుకుందాము. అన్ని వైపులా కూడా సమంగా ఒకటే మాదిరిగా వచ్చేలాగా నీట్గా రొట్టె చేసుకుందాము. రొట్టె రెడీ అయింది కదా. పెనం కూడా వేడెక్కింది. నూనె వేసుకొని ఈ రొట్టెని రెండు వైపులా ఎర్రగా కాల్చుకుందాము. రొట్టె డ్రై అవ్వకోకుండా ఇలా మూత పెట్టి రెండు వైపులా కూడా కాల్చుకుంటే రొట్టె బాగా వస్తుంది. వీటిని నూనెతో కన్నా నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్ చాలా చాలా బాగా వస్తుంది. గుమగుమలాడేటువంటి వాసన వస్తూ టేస్ట్ చాలా బాగుంటుంది. రుచికరమైనటువంటి మునగాకు జొన్న రొట్టె రెడీ. వీటిని రోటి పచ్చడితో కానీ పెరుగుతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.